హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది. కేసీఆర్కు జలకిచ్చేందుకు పావులు కదుపుతుంది. అన్ని కుదిరితే బీజేపీతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ దెబ్బతో గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి, తర్వాత కాంగ్రెస్లోకి చేరిపోయారు. కానీ గ్రౌండ్లో మాత్రం కార్యకర్తల రక్తంలో మాత్రం పసుపు రంగు ఇంకా అలానే మిగిలింది. అందుకే 2024లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్న టీడీపీ అధిష్టానం తిరిగి తెలంగాణ మీద ఫోకస్ పెడుతుంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తుతో కూటమి ఏర్పాటవగా తెలంగాణలో సైతం అదే కాంబినేషన్లో పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలని తప్పిస్తుందట టీడీపీ అధిష్టానం. తెలంగాణలో ఒకప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, ఆధిపత్య కులాల వారు అధికారం చెలాయించారు. ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశాక అప్పటి వరకు అణచివేతకు గురైన బీసీ కులాన్ని చాలా బాగా ప్రోత్సహించారు. వారికి ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చారు. ఆ ఊపులో పలువురు బీసీ నాయకులు మంత్రులు అయ్యారు. అదేవిధంగా బీసీలో రాజకీయ చైతన్యం రావడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణం రకంగా చెప్పాలంటే. ఇక పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బలపడటం, అలాగే 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబుకు 2 ప్రాంతాలు సమానమే అన్న భావన పెరగడంతో ఆయన మీద తెలంగాణ వ్యతిరేకి అన్న ముద్ర వేయగలిగారు ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. అదంతా గతం. ఇప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉండడం, కేంద్రంలో చక్రం తిప్పగలిగిన స్థాయికి చేరుకోవడంతో తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తున్న సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీజేపీతో టీడీపీకి పొత్తు ఉంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కాంబినేషన్తో పాటు అణచివేతకు గురవుతున్నామని ఫీల్ అవుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలను తెలుగుదేశం వైపుకు తిప్పుకొని బలోపేతం కావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా కూటమిగా పోటీ చేయాలనే భావిస్తుందట టీడీపీ అధిష్టానం. అందుకే ఇప్పటి నుంచి బీసీ కులాల నుంచి వచ్చే నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నవాళ్ళు, కులగణన సక్రమంగా జరగలేదని భావిస్తున్న బీసీ సంఘాల నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన మద్దతుతో రంగంలోకి దిగితే జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని భావిస్తున్నారట తెలుగుదేశం అధినేత. ఇదే జరిగితే కేసీఆర్ కాంగ్రెస్ను కూడా టార్గెట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తెలంగాణ నుంచి పారిపోయిన తెలుగుదేశం తిరిగి అడుగు పెట్టిందనే ఆరోపణలకు పదును పెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు పరిశీలకులు. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.